ఖమ్మం జిల్లా నేలకొండపల్లి సింగారెడ్డిపాలెం మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన వార్షికోత్సవానికి ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మరియు స్థానిక ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎంఈఓ, ఆ పాఠశాల హెచ్ఎం హరి శ్రీనివాసరావు మరియు స్కూల్ టీచర్స్ వార్షికోత్సవంలో పాల్గొనగా ఖమ్మం జిల్లా కలెక్టర్ని నేలకొండపల్లి సింగారెడ్డిపాలెం పాఠశాలకి తగిన సదుపాయాలు కల్పిస్తానని, 220 మంది స్టూడెంట్స్ కి 4 టీచర్లు ఉన్నారని, మాకు ఇబ్బంది కలుగుతుందని ప్రధానోపాధ్యాయులు హరి శ్రీనివాసరావు కోరారు. The royal teacher, I don't know, but please take me as your disciple. No, never. I teach only princess. You can go back. Okay, Gurudeva. Who is he, Gurudeva? He is a tribe scholar, Arjuna. Okay, Gurudeva. Guru Drona is rejected me as his student. What shall I do now? Okay. Idea. I will make a clay image of Guru. మీరందరికీ ఇప్పుడు ఈ ఉమ్రభీం గారు మాట్లాడిన తర్వాత కాకలైలమ్మ గారు అంత మంచి స్పీచ్ ఇచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నాం కానీ మొట్టమొదటిగా ఈరోజు ఈ కార్యక్రమం ప్రతి స్కూల్లో పెట్టుకున్నామని మనం అనుకుంటున్నామమ్మా. మొట్టమొదటిగా ఇంత చక్కగా పెట్టిన మీ హెచ్ఎం గారిని అభినందించాలి. చాలా ఈ స్కూల్ కొరకు ప్రత్యేకమైన ప్రేమ ఉంటే, పిల్లల కొరకు ప్రత్యేకమైన ప్రేమ ఉంటే, పేరెంట్స్ అందరూ కలిసి ఇది చేద్దాం అనుకుంటేనే ఇటువంటి కార్యక్రమాలు పెట్టుకోవచ్చు. ఒక్క ముక్క కూడా జిల్లా యంత్రాంగం నుంచి అడగలేదు, మొత్తం సొంతంగా చేసింది. ఇది మీ గ్రామానికి, మీ స్కూల్కి దక్కిన పేరు. ఇంత చక్కగా చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, నన్ను ఆహ్వానించినందుకు, ఇంత చక్కగా పెట్టినందుకు అభినందిస్తున్నాను అందరికీ. ఇప్పుడు ఇందరూ పిల్లలు మాట్లాడారు, గమనించు. పిల్లలందరూ వయసులో తక్కువ ఉన్నారు. ఒక నిమిషం నన్ను కూడా మనసు విప్పి మాట్లాడుకోవడానికి అవకాశం ఇస్తుంది. సమయం గడుస్తుంది. మేము కూడా సర్వీస్లో జాయిన్ అయ్యి ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకి వెళ్ళేటప్పుడు చాలా వరకు ఈ ప్రశ్న అడగడానికి ఒక అవకాశం దొరుకుతుంది. అసలు ఎందుకు చేరాం ఈ సర్వీస్లో అయినా, ఐఏఎస్లో అయినా, కలెక్టర్గా మా పని ఏంటి, మేము ఏం చేయాలి. వివిధ శాఖలు ఉంటాయమ్మా కలెక్టరేట్లో. చాలా మంది వచ్చి ఉంటారు, 60 పైన శాఖలు ఉంటాయి అక్కడ. అని ప్రతిరోజు మేల్కొన్నప్పుడు ఈ విద్యాశాఖ కోసం చేయగలిగిన పని ఏ శాఖలో కూడా చేయలేమనేది గట్టి నమ్మకం. ప్రతిసారి ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు ఎవరి కోసం పనిచేస్తున్నామంటే ఈ పిల్లల కోసం పనిచేస్తున్నామని గట్టి నమ్మకం. వీళ్ళ కోసం మనం అంతా కలిసి పనిచేయాలి. వీళ్ళ కోసమే మేమున్నాం, వీళ్ళ కోసమే అధికారులు, వీళ్ళ కోసమే టీచర్లు, వీళ్ళ కోసమే పేరెంట్స్ అందరూ. ఇప్పుడు వీళ్ళ కోసం మనం ఉన్నామని నమ్మినప్పుడు ఏం చేయాలి? ఇంత ఆశతో మనకి సరిపోదు కదా, ప్రక్రియ కూడా ఉండాలి. కలిసి చేయాలంటే ఏం చేయాలి? వాళ్ళ కోసం మనం మన సమయాన్ని కేటాయించాలి, మన శ్రమలు పడాలి. కాబట్టి ఎటువంటి శ్రమ పడాలి, వాళ్ళ కోసం ఏం చేయాలి? కేవలం మంచి ఉద్దేశంతో మనసులో పెట్టుకుంటే పనులు అవుతాయా? దాని గురించి ఏమన్నా చెయ్యాలి. ఇప్పుడు మనం అంతా నమ్మి వాళ్ళ భవిష్యత్తు కోసం మనం ఏం చేయాలని నమ్మితే చిన్న పనులు చేస్తే మనకు సరిపోతుంది. మొట్టమొదటిది ఏంటి? ఈ హెచ్ఎం గారు అన్నట్టు అటెండెన్స్ అద్భుతంగా ఉండేట్లాగా మనం చూసుకోవాలి. మేము కలిసి ఖచ్చితంగా స్కూల్కి వస్తేనే వాళ్ళు విద్య పొందగలరు. కాబట్టి స్కూల్కి వచ్చేలాగా మొదటి ప్రక్రియ. స్కూల్కి వచ్చిన తర్వాత మా టీచర్లు అందరూ కూర్చొని కేవలం బోధించడమే కాదు, నాణ్యమైన విద్య అందించాలి. అంటే మన